అందరికీ నమస్కారం అండి. నేనండి మీ బందరమ్మాయిని. ఇప్పుడు నాటు ములక్కాయలండి, చెట్టు నుంచి తెచ్చి ములక్కాయలు పచ్చడి పట్టి చూపిస్తానండి. చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఫస్ట్ ఇలా మూగుడు పెట్టుకున్న తర్వాత అండి ములక్కాయలు వేపుకోవాలండి. ములక్కాయలు వేపుకోవడానికి ఒక 1 కిలో పైన నూనె పట్టిద్దండి. ఇలా నూనె పెట్టిన తర్వాత అండి బాగా కాగాలండి. కాగిన తర్వాత ములక్కాయలు వేసుకుని వేపుకోవాలండి. ఇలా ములక్కాయల్ని ముక్కలుగా కోసుకోవాలండి. ముక్కలుగా కోసుకుని నూనెలో వేసి వేపుకోవాలండి. ఈ నూనెలో వేసి కలిపి వేపుకోవాలండి. బాగా ఎర్రగా ఏగక్కర్లేదండి, కొంచెం లైట్గా ఏగితే చాలండి. ఇలా వేపుకోవాలండి అన్ని ములక్కాయలని. చెట్టు నుంచి కోసిన ములక్కాయలండి శుభ్రంగా కడిగి క్లాత్తో తుడుచుకుని ఆరబెట్టుకుని తర్వాత ఇలా ముక్కలుగా కోసుకుని నూనెలో వేపాలండి. తడంతా పోయేదాకా ఆరబెట్టుకున్న తర్వాత కొంచెం వేపాలండి. వీటిని వేగిన తర్వాత చూపిస్తాను. ఇలా పైనుంచి కింద కలుపుకుంటూ వేపుకోవాలండి, లేకపోతే కింద ఉన్నాయి మాడిపోతాయి. పైన ఆగండి, కలుపుకుంటూ ఉండాలండి, దగ్గరుండి పట్టుకోవాలండి. ఏవైనా నిలవ పచ్చళ్ళు పట్టేటప్పుడు కొంచెం ఓపిక ఉండాలండి, అందుకని కొంచెం దగ్గరుండి సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. అవి వేగేలోపండి చింతపండు శుభ్రంగా ఉడకబెట్టుకున్నానండి. 1/4 కిలోకి 200 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. కొంచెం సరిపడా వేసుకుని మిగిలితే పులిహోర యాడ్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చని ఉప్పును పసుపు వేసి ఉడకబెట్టానండి. ఉడకబెట్టిన చల్లార పెడదామండి ఈ ఏగేలోపు. ఇలా ఉడకబెట్టానండి చింతపండుని. ఈ ఉడకబెట్టిన దాన్ని చల్లార పెట్టుకోవాలండి. ములక్కాయలను ఇలా కలుపుతో వేపుకోవాలండి. ఇంతలో దీంట్లో కావాల్సినవి తయారు చేసుకున్నాం. ఇలా వేగిపోయినాయి కదండి, ఇలా వేగితే చాలండి. ఇప్పుడు తీసి పక్కన చల్లార పెట్టుకున్నాం. ఇలా ములక్కాయలన్నీ తీసేసి నూనెలోనే తాలింపు పెట్టుకోవాలండి. ఈ నూనెలో తాలింపు పెట్టుకుందామండి. తాలింపు కోసం ఎండుమిరగాయలు వేయాలండి. ఎండుమిరగాయలు వేసాము కదండి, ఏగుతుంది కదా, ఏగుతున్న సమయంలో తాలింపు దినుసులు వేయాలండి. ఇలా ఎర్రగా ఏగుతున్న సమయంలోనే ముందుగానే ఆరబెట్టుకున్న కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నానండి. కరివేపాకును ఎల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. తాలింపండి ఆగడం అయిపోయిందండి. కట్టేసుకోవచ్చండి, కానీ అయిపోయిన తర్వాత కట్టేసి ఇంగు వేయాలండి. ఇంగు కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ వచ్చిందండి. కట్టేసిన వేడికేనండి దంచిన ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇది వేస్తే మంచి స్మెల్ సువాసన వస్తుందండి.
ఈ వాసనకి ఇల్లంత మంచి స్మెల్ వస్తుందండి. ఈ కాగిన నూనెలో వేగిపోద్దండి. ఇది దంచేసాం కదా, ఎక్కువసేపు ఏమి ఉండదండి. తాలింపు చల్లారిపోయిందండి. ఇప్పుడు ఆవపిండి మెంతిపిండి 2 స్పూన్లు వేస్తున్నానండి. తర్వాత ఇదే గిద్దతో ఈ గిన్నెతో అండి 1½ కారం వేద్దామండి. 1½ కారం వేద్దాం. వేద్దామండి ఈ గిన్నెలో 30 నిమిషాలు. ఇవన్నీ ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ ఇప్పుడు బాగా కలపాలండి. కలిపిన తర్వాత దీంట్లో ములక్కాడ ముక్క వేయాలండి. మనం నూనెలో వేపించి పక్కన పెట్టుకున్న ముక్కలు వేద్దామండి. ములక్కాడ ముక్కలోనూ చింతపండు పులుసు కూడా వేద్దాం. పులుపు తగ్గట్టుగా కొంచెం చూసుకుని వేసుకొని మిగిల్చి అట్లా చూసి కలపండి. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి. ఉడకబెట్టి చల్లారబెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఈ ముక్కలు వేసిన తర్వాత తాలింపు వేయాలండి. చల్లారిపోయిన తాలింపు వేయాలి. తాలింపు కూడా వేసేస్తున్నాండి. తాలింపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంతేనండి. ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిపోయినండి. 3 రోజుల తర్వాత చూసి నూనె అది పైకి వచ్చిన తర్వాత ఊరబెట్టుకుని ఊరుద్ది కదండి, అది పైకి వచ్చిన తర్వాత సరిపోకపోతే అది కొంచెం కలుపుకోవాలండి. ఇంతేనండి ములక్కాయ పచ్చడి. ఈ ములక్కాయ పచ్చడి రెసిపీని మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ బందరమ్మాయి ఛానల్ అండి. థ్యాంక్స్ అండి.